హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపిస్తాను. అంతకన్నా ముందైతే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. మనం ఏ బ్లౌజ్నైనా కుడదామని అనుకుంటే ముందుగా ఆ బ్లౌజ్ని అయితే నీట్గా ఐరన్ చేసుకోవాలన్నమాట. అలాగే ఆది బ్లౌజ్ని కూడా ఐరన్ చేసుకోవాలి. చాలామంది ఉతికేసి కుడుతూ ఉంటారు. అలా అయితే అస్సలే చేయొద్దు బిగినర్స్. ఎందుకంటే అది క్లాత్ సాగడం వల్ల మనకి ఫిట్టింగ్ సరిగా రాదు. ముందుగా అయితే క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఓపెన్స్ మనకి ఎదురుగా ఉండాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి లెఫ్ట్ సైడ్ అనమాట. అది నీట్గా ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి. చాలా కరెక్ట్గా చేయాలి, లేదంటే క్రాస్ కటింగ్ అనేది వచ్చేస్తుంది. బ్లౌజు మనం ముందుగా అయితే నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంతే కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఆది బ్లౌజు అలా పెట్టాలి. ఎలా అంటే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచి ఓపెన్స్ మన ఎదురుగా ఉండాలి. పెట్టేసి చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఎలాగో అలా పెట్టాలి. బ్లౌజ్ పైన పెట్టి మనం నీట్గా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో మార్జిన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ అని ఎందుకన్నానంటే మనం ఏది కుట్టినా సరే కుట్టడానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే ఖర్చు కింద పోతుందన్నమాట. ఇగోండి, నేను అలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. చాలా మనం కష్టంగా అయితే చేయకూడదు, ఇష్టపడి చేయాలి. ఎందుకంటే ఎంత నీట్గా చేస్తే బ్లౌజ్ మనకి అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నేను ముందుగా అయితే కొలతలు కొలుచుకుంటున్నాను. మెజర్మెంట్స్ అవి చూసుకుంటూ నేనైతే డ్రా చేసుకుంటాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే ముడతలు లేకుండా అయితే చూసుకోవాలి, లేదంటే బ్లౌజ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. చూడండి, నేను ఇలా భుజం పైన 1/2 ఇంచ్ మార్జిన్ అయితే చేసుకున్నాను. తర్వాత నడుం పార్ట్ వచ్చేసి కొలుచుకుంటున్నాను. నడుం పార్ట్ అనేది 4 ఉంది. నేను 4.5 అయితే కొలుచుకొని అక్కడ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. తర్వాత అలాగే అవి కలుపుకోవాలి. తర్వాత సంక డౌన్ కూడా అలాగే చేసుకోవాలి, అంటే మన ఆపోజిట్ అనమాట. అలా చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ రెండు కలిపి డ్రా చేసుకున్న తర్వాత మనం రౌండ్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ప్రతి దానికి కూడా 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదా ఖర్చు కింద పోతుందని, అదనమాట. తర్వాత చెప్పా కదా నడుం పార్ట్ బ్యాక్ సైడ్ అది ఖర్చుకి ఏమో మనం ఇవి పెడతాంగా బ్యాక్ సైడ్ చిన్న టాకాలు, దానికేమో 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంచ్ 2 ఉంటాయి కదా 2 టాకాలు. నెక్స్ట్ ఖర్చు కానీ 2 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి మనం ఎక్స్ట్రా. 2 ఇంచెస్ దగ్గర మార్జిన్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత సంక డౌన్ కూడా సేమ్ అలా అక్కడ లైన్ డ్రా చేసి 1/2 ఇంచ్ పైన ఒక డాట్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ అయితే మనం రిమూవ్ చేసేసి ఇప్పుడు పెట్టుకున్న డాట్స్ అన్నీ మనం లైన్ డ్రా చేసుకోవాలన్నమాట స్కేల్తో. చాలా పర్ఫెక్ట్గా అయితే నీట్గా స్లోగా అయితే చేసుకోవాలి బిగినర్స్ అయితే, ఎందుకంటే వాళ్ళు కొత్త కదా. అలవాటు ఉన్న వాళ్ళు అనుకోండి ఎలా అయినా చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి చేయి తిరుగుతుంది. అదే బిగినర్స్ అయితే కొంచెం కష్టపడి అయితే అనుకుంటారు కష్టమని. ఏం కాదు, నేను చెప్పే ఈజీ టిప్స్ అయితే మీ బ్లౌజ్ మీరే ఈజీగా ఇంట్లో అయితే పర్ఫెక్ట్గా అయితే కుట్టేసుకోవచ్చు. చూడండి, నేను డాట్స్ అన్నీ లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత నేను బ్యాక్ పార్ట్ వచ్చేసి రౌండ్ షేప్ అని అనుకుంటున్నాను నెక్, అందుకని నేను రౌండ్గా చిన్న కర్వ్ అయితే తిప్పుతున్నాను. ఆ కర్వ్ ఎప్పుడైనా లైన్కి యువతలు ఉండాలన్నమాట, అంటే మన ఆపోజిట్ సైడ్ అయితే కొంచెం లోపలికి ఉండాలి, లేదంటే అప్పుడే మనకి బాగుంటుంది, అంటే డీప్ నెక్లో వస్తుంది. అలా పెట్టుకున్న తర్వాత సంక డౌన్ ఇప్పుడు నేను కుడుతున్నది 30 బ్లౌజ్ అనమాట. 30 బ్లౌజ్ కాబట్టి 1.5 సంక డౌన్ అయితే పెట్టుకుంటున్నాను. లేదు 32, 34 అనుకోండి, వాళ్ళు అయితే 1 ఇంచ్ అయితే పెట్టుకుంటారు. నేనైతే 1.5 అయితే పెట్టుకొని అక్కడికైతే చిన్న డాట్ అయితే పెట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను లైన్లో అది 1.5 అక్కడ చూపించినట్టు ఒక్క చుక్కలా డాట్ పెట్టి దాన్ని అయితే కర్వ్లా చేయాలన్నమాట. చూడండి, నేను చూపిస్తున్నాను. లేదు మనం అలవాటు లేదని అంటే కర్వ్ స్కేల్ కూడా అమ్ముతారు బయట, దాన్ని అయితే మనం కొనుక్కోవచ్చు. నాకు అలవాటనే నేనైతే ఇలా పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ మళ్ళీ మెజర్మెంట్ నీట్గా కొలుచుకొని, అంటే సెంటర్ పార్ట్ వచ్చినప్పటికీ అక్కడ టాకాలు అవి వస్తాయి అటొకటి ఇటొకటి అనమాట.
చెప్పా కదా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు కిందకి పెట్టానో దీనికనమాట. తర్వాత అయితే ఇప్పుడు మనం ఆ కర్వ్ ఎలా తిప్పామో దాన్ని అలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. నిదానంగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. కంగారు పడకూడదు కట్ చేసినప్పుడు, ఎందుకంటే బ్లౌజ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. నీట్గా నెమ్మదిగా అయితే కట్ చేసుకున్న తర్వాత అలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏదైనా సరే ఏ బ్లౌజ్ కుడతామన్నా సరే ముందుగా మనమైతే నీట్గా ఐరన్ చేసుకోవాలి. చెప్పాను కదా అసలు ఉతకొద్దు క్లాత్ని, ఎందుకంటే కొంతమంది టైలర్లు ఉతుకుతారు, వాళ్ళకి అలవాటు. ఈ బిగినర్స్కి ఏమంటే నేను కూడా స్టార్టింగ్లో అలా ఉతికాను, అప్పుడు బ్లౌజ్ సాగి నాకు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు. అందుకని నేను ఎప్పుడు ఇంకా ఉతకను అనమాట, ఇలా చేసుకుంటాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చినప్పటికి క్రాస్ కటింగే చెయ్యాలి, ఎందుకంటే మనకి షేప్ పట్టీలు మనకి షేప్స్ అవి కరెక్ట్గా వస్తాయి. లేదు మనం స్ట్రైట్గా చేస్తామంటే అది సరిగ్గా బాగోదు ఫిట్టింగ్ అనేది. డైరెక్ట్ చూడండి క్రాస్గా మొత్తం అది పెట్టేసి క్రాస్గా చేయాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఎప్పుడైనా మీరు గుర్తించుకోండి, ఏ కటింగ్ చేసినా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మన ఆపోజిట్లో అయితే ఉండాలి. సేమ్ అది పెట్టి దాన్ని ప్రకారంగా కింద క్లాత్పై అయితే డ్రా చేసుకోవాలి లైన్. చూడండి నేను చూడండి ఎంత నీట్గా అయితే డ్రా చేస్తున్నాను. స్లోగా కంగారు పడకుండా అయితే డ్రా చేసుకోవాలి. చేత్తో లేదంటే స్కేల్తో అయితే స్కేల్ సహాయంతో అయితే మీరు డ్రా చేసుకోవచ్చు. డిఫరెంట్ ఏంటంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైన్ డ్రా చేసుకున్నప్పుడు సంక పార్ట్ వచ్చినప్పటికి ఫ్రంట్ పార్ట్కి చిన్న 1/2 ఇంచు కొంచెం కిందకి డ్రా చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి, లేదంటే ఉగ్గులు లేకుండా అయితే వస్తాయి, నీట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి నేను 1 ఇంచు సేమ్ దాని ప్రకారంగా డాట్ పెట్టి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెడుతున్నాను. 1 ఇంచ్ అని ఎందుకన్నానంటే ముందు మన షేప్స్కి అని కొంచెం 3 షేప్స్ అని పెడతాం కదా, కింద షేప్కి 1 ఇంచ్ అయితే పెడతాము, దానికోసమని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఎందుకంటే అప్పుడే మనకి ఫిట్టింగ్ కూడా సరిగా వస్తుంది, లేదంటే టైట్గా అయిపోవడం లేదంటే పట్టేయడం అనే అన్కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఇలా 1 ఇంచ్ అయితే పెట్టుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది బ్లౌజ్ కూడా. లేదు లూజ్ అయిందంటే కుట్టేసుకోవచ్చు, కానీ టైట్ అయిందంటే సరిగా ఫిట్టింగ్ బాగోదు కదా. సేమ్ భుజం దగ్గర నుంచి కింద పాటికి అక్కడ అయితే చెప్పాను కదా టాకా, ఆ టాకా వస్తుంది. ఆ టాకా కోసమే మనం 1 ఇంచ్ అక్కడ ఎక్స్ట్రా పెట్టామన్నమాట. చూడండి తర్వాత మనం బ్లౌజ్ని చూసుకొని ముందు వైపు ఫ్రంట్ సైడ్ నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇది కూడా కరెక్ట్గా చూసుకోవాలి, ఏమాత్రం కొంచెం కిందకైనా సరే డీప్ నెక్ వచ్చేసి బాగోదు. బ్యాక్ అయితే బాగుంటుందేమో కానీ ఫ్రంట్కి అయితే డీప్ నెక్ బాగోదు. సేమ్ అక్కడ పెట్టేసి 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రాతో డ్రా చేసుకోవాలి. తర్వాత నుంచి ముందు పాటికి ఉక్స్ పట్టీలు అవి ఉంటాయి కదా, దాన్ని కూడా కొలుచుకోవాలి. ఉక్స్ పట్టీ నుంచి షేప్ పట్టీ వరకే మనం కొలుచుకోవాలి, ఎందుకంటే షేప్ పట్టీ అనేది మనం వేరేగా యాడ్ చేసుకుంటాం కాబట్టి అది దీని లెక్కల్లో అయితే రాదు. దాని ప్రకారంగా అయితే షేప్ పట్టీ కొలతలు అయితే మనం డ్రా చేసుకొని తర్వాత నేను ఎప్పుడు షేప్ పట్టీ అయినా మన వైపు 3 ఇంచెస్ పెడతాను, ఎదురుగా ఆపోజిట్లో అయితే 2.5 పెడతాను, సెంటర్లో అయితే 2 పెడతాను. నాకు అలా అయితేనే పర్ఫెక్ట్గా షేప్స్ వస్తాయి. నేను చాలా కుట్టాను కదా, నాకైతే అలానే అనిపించింది. అదే అనమాట, షేప్ పట్టీ కరెక్ట్గా రావాలంటే మనం ఆ డాట్స్తో ఇచ్చుకుంటే ఈజీగా పర్ఫెక్ట్గా అయితే మనకి షేప్ పట్టి ఈజీగా రెడీ అయిపోతుంది. ఎలాంటి వారికైనా ఏ బ్లౌజ్కైనా లైన్ డాట్స్ ఇచ్చినవన్నీ మనం నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒక దగ్గర అయితే పెట్టుకోవాలి. నేను చెప్పా కదా ముందు పార్ట్కి చంక డౌన్ 1/2 ఇంచ్ అయితే ఎందుకు పెట్టాలో అని, ముడతలు రాకుండా నీట్గా అయితే వస్తుంది ఫ్రంట్ సైడు. చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇందాక బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేపాటికి షేప్ పట్టి, చాలామంది షేప్ పట్టి మిషన్ పైనే కుట్టేసుకుంటారు. నేను అలా కాకుండా ఈజీ మెథడ్లో అయితే సేమ్ అక్కడ చూడండి సేమ్ నేను పెట్టాను కదా అలా పెట్టి దానికి కూడా 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రాతో కట్ చేసేసుకుంటాను, ఎందుకంటే అవి కుట్లు వేసినప్పుడు మా ఖర్చులకి అయితే పోవడానికని. సేమ్ అదే మెజర్మెంట్స్ అయితే నేను కట్ చేసుకుంటాను, అంటే టైం సేవ్ అవుతుంది ఇలా అయితే. అలా పెట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నవన్నీ ఒక దగ్గర అయితే పెట్టేసుకోవాలి. మనం సరిపోయిందో లేదో ఒకసారి నేను పెట్టేసి అయితే మీకు
చూపిస్తాను అయితే చూడండి. ఇప్పుడు మనకి షేప్ పట్టి కూడా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కూడా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి ఎదురుగా ఉండాలి. మొత్తం 4 ఓపెన్స్ అయితే మన ఎదురుగా వస్తాయి. దీనికి కూడా క్రాస్ ఉంటాయి ఎడ్జెస్, దాన్ని నీట్గా అయితే కట్ చేసుకోవాలి ముందుగా. ఎందుకంటే హ్యాండ్స్ క్రాస్ కటింగ్ అది రాకుండా నీట్గా అయితే 1/2 ఇంచ్ మార్జిన్తో లైన్ డాట్ పెట్టేసుకొని డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి అన్నమాట. నేను వచ్చేపాటికి ఆది బ్లౌజ్ అనేది 1/2 హ్యాండ్స్, నాకు ఫుల్ హ్యాండ్స్ కావాలని నేను ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను. ఆది బ్లౌజ్ అనేది 6 ఇంచెస్ ఉంది, నాకేమో 12 ఇంచెస్ కావాలి. అందుకని 6 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టుకుంటున్నాను ఫుల్ హ్యాండ్స్ కోసం. ఆది బ్లౌజ్ హ్యాండ్స్ అనేది ఒక్కటే హ్యాండ్స్ అయితే పెట్టుకోండి మీరు, ఫ్రంట్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ ఏదైనా సరే మనం ఖర్చులకు 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాం కదా, అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ని అయితే అక్కడ ఫిట్టింగ్ అనేది చేయాలి. చూడండి ఎలా పెడుతున్నానో నేను. ఉగ్గులు అవి రాకుండా, ముడతలు రాకుండా అయితే నీట్గా అయితే మనం పెట్టుకోవాలి. మనం ఎక్కడ కుట్టుందో అక్కడైతే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎక్కడ డ్రా చేసుకున్న పైన 1/2 ఇంచు అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చు కోసం. సేమ్ అక్కడ సంక డౌన్ కూడా అలా డాట్ పెట్టుకొని 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి కుట్ల కోసం. ఇగోండి ఇక్కడ హ్యాండ్స్ అయితే నేను కొలుచుకుంటున్నాను ఎంత ఉందో. నేను చెప్పా కదా అది 1/2 హ్యాండ్స్, నాకు ఫుల్ హ్యాండ్స్ కావాలని నేనైతే కిందకైతే పెట్టుకుంటున్నాను. ఇలా సేమ్ ఎంత మనకు కావాలో అంత విత్ అయితే అక్కడ కొలుచుకొని ఆ సంక డౌన్కి ఆ హ్యాండ్స్కి ఒక క్రాస్గా అయితే ఓ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కూడా ఖర్చు అనేది ఉండాలి కదండి. 2 ఇంచెస్ అయితే నేను పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ నుంచి మళ్ళీ అదే క్రాస్ కటింగ్తో సేమ్ అలాగే లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి నేను చెప్పా కదా కింద వరకు క్రాస్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. లేదు ఇలా లైన్ డ్రా చేయడం రావట్లేదంటే మార్కెట్లో కర్వ్ స్కేల్ అని అమ్ముతారు, వాటిని అయితే మనం ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయ్యింది, అలాగే ఫ్రంట్ పార్ట్స్ కూడా రెడీ అయ్యాయి, షేప్ పట్టీస్ కూడా మనం రెడీ చేసుకున్నాము. అలాగే తర్వాత వచ్చేపాటికి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం కుట్టేసుకోవచ్చు అనమాట. కుట్టిన తర్వాత అయితే వీడియో ఎలా ఉందో చూసేయండి. ఇలా వచ్చింది ఫిట్టింగు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనుకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.